హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంబలి తయారీ విధానాలు మీ ముందు ఉంచుతున్నానండి. చూడండి, నేను ఈ కొంచెం నీళ్ళండి, ఒక 2 గ్లాసుల నీళ్ళు నేను బాయిల్ చేస్తున్నాను. అది అయిన తర్వాత అగండి సోడిపిండి అండి, అది డబ్బాతో ఉన్నది. దాన్ని మనం కొంచెం వాటర్లో వేసుకొని అగండి అది మనం అలాగా కొంచెం అంటే ఉండలు లేకుండా అది బాగా కలుపుకొని ఉంచుకోవాలి. సాల్ట్ అండి, రుచికి సరిపడినంత సాల్ట్ని మనము ఆ బాయిల్ చేసిన వాటర్లో వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరిగాయి కదా, చూడండి ఎలాగా తిరుగుతున్నాయి వాటరు. నీళ్ళు బాగా మరిగాయి. ఆ నీళ్ళు మరిగినాక మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి తోడు పిండిని, అదే రాగి పిండిని, దాన్ని మనం కలిపి ఉంచిన దాన్ని దాంట్లో మనము కొంచెం దారులుగా వేసుకొని తిప్పుకుంటే మంచిది. నేనైతే ఒకేసారి అంటే వీడియో చేస్తున్నాను కదా, అందుకని నేను అవ్వలేదని చెప్పేసి నేను ఒకసారి పోసుకున్నాను. కానీ మీరైతే మాత్రం అది అలా వేస్తూ గరిటె తిప్పుతూ ఉండాలండి, అలాంటప్పుడు ఉండకట్టదు. నాకు ఇది కూడా ఉండకట్టలేదు, చూడండి మీరే చూస్తున్నారు కదా. అలా తిప్పుతూ ఉండాలండి, తిప్పుతూ ఉండాలి. లేదనేసి అంటే మీరు తిప్పకుండా అలా ఉంచేస్తే అది ఉండలాగా అయిపోద్ది, బాగోదండి. అంబలు కలపడం కూడా రావాలి. అలాగా ఉండ లేకుండా నీట్గా కలుపుతూ ఉంటే అది ఎలా నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ అంబలు అనేది మన బాడీకి అండి చాలా అవసరమైనది. ఇప్పుడు ప్రతి ఒక్కరునండి, బీపీ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పిల్లలతో సహా అండి ప్రతిరోజు కూడా అంబల చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఇచ్చినట్లయితే మనకి ఇందులో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుందండి. ఎక్కువ మనకి సమృద్ధిగా దొరుకుతుంది ఇందులోనైతే ఐరన్. అందుకని చెప్పేసి రాగి సంకటి, రాగి అంబలి ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు పాటించేవారండి. మనము కూడా బద్దకించకుండా ఇవి మార్నింగ్ ఎంత అండి, ఒక 10 నిమిషాల్లోనే అయిపోద్దండి. ఇది ప్రిపరేషను పెద్ద కష్టం కూడా ఏం కాదు. కలిపేసి మనం ఇది తాగేస్తాం, కానీ పిల్లలు కొంచెం తాగడానికి ఇబ్బంది పడుతుంటారండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా పిల్లలు ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఏంటంటే దీనికి నేను ఇది కొంచెం చల్లారినాక, ఇది ప్రిపేర్ అయిపోద్ది కదా, అయిపోయినాక కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండి కొంచెం అందులో పెరిగి యాడ్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి. ఎవరైనా పిల్లలకు కానీ ఒకవేళ తాగడానికి ఇబ్బంది పడితే ఈ చిట్కా అయితే మీరు చెయ్యండి. నేనైతే మా పిల్లలకు అలాగే ఇస్తానండి. కొంతమంది అల్లం కూడా వేసుకుంటారు, నేనైతే అవి ఏవి వేయను. ఏంటది నిమ్మరసమును పెరుగు మాత్రం యాడ్ చేస్తాను, కొంచెం చల్లబడినాక చేసిస్తానండి. మీరందరూ కూడా ఇది చెయ్యండి, మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుందండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను.